కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగాలేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. సీఎం నియోజకవర్గానికే దిక్కులేదంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుంది అని హరీష్ రావు విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన సోషల్ మీడియా అంటే ఎక్స్ వేదిక ఒక పోస్ట్ పెట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగా లేదని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి దిక్కు లేకుంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉందో కోస్గి పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుందని హరీష్ రావు అయితే ఎక్స్ వేదికగా విమర్శించారు. అయితే నిన్న నారాయణపేట జిల్లా కోస్గి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం బాగోలేదని వారంతా కూడా రోడ్డెక్కారు. మరి భోజనాలు బాగుండలేదు విద్యార్థులంతా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా మార్పు లేకపోవడంతో తల్లిదండ్రులకు వాళ్ళంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ విషయాన్ని పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ఇక్కడ కూడా మార్పు అనేది రాలేదు. ఇంకా మంగళవారం మధ్యాహ్న భోజనం అయితే పాఠశాలలో వడ్డించకపోవడంతో విద్యార్థులు ఇంటికెళ్లి మరీ భోజనం చేశారు. సో దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం అయితే నిన్న పాఠశాల ఎదుట రోడ్డు మీద నిరసన వ్యక్తం చేశారు. దీనిపైన స్పందించినటువంటి ఎంఈఓ విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి ఏదైతే అనుకున్న చర్యలు చేపడతామని కూడా హామీ ఇచ్చారు. సో ఈ విషయం కాస్త మొత్తం వార్తల్లోకి ఎక్కడంతో హరీష్ రావు అయితే స్పందించాడు. ఇటు కాంగ్రెస్ పార్టీని, అలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ మహేందర్.